పిఆర్పి, జిఎఫ్సి, ఎక్సోజోమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పిఆర్పి, జిఎఫ్సి అంటే ఏంటి? ఎక్సోజోమ్స్కి, పిఆర్పి అండ్ జిఎఫ్సికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఆర్పి అండ్ జిఎఫ్సిలో మనం బ్లడ్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఎక్సోజోమ్స్లో మాత్రం అలా బ్లడ్ డ్రా చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఇవి రెడీమేడ్ సొల్యూషన్ దట్ కంటైన్స్ సిగ్నల్స్. ఎక్సోజోమ్స్ మన హెయిర్ సెల్స్కి డైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తాయి. అందుకే దీని రిజల్ట్స్ ఆర్ మోర్ కన్సిస్టెంట్ అండ్ దీన్ని నెక్స్ట్ జనరేషన్ హెయిర్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. పిఆర్పి అండ్ జిఎఫ్సి రిజల్ట్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. లైక్ మన ప్లేట్లెట్ కౌంట్, వైటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పిఆర్పి అండ్ జిఎఫ్సి సరిగా రిజల్ట్స్ చూపెట్టకపోవచ్చు. సో ఇలాంటి క్లయింట్స్లో ఎక్సోజోమ్స్ అనేది వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఆల్రెడీ పిఆర్పి అండ్ జిఎఫ్సి సెషన్స్ తీసుకుంటున్న వాళ్ళలో సరిగా రిజల్ట్స్ కనిపించట్లేదు అంటే మనం ఎక్సోజోమ్స్ యాడ్ చేసినప్పుడు వీ హ్యావ్ సీన్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎక్సోజోమ్స్ అంటే ఇదేదో మ్యాజికల్ ట్రీట్మెంట్ కాదు, కానీ రైట్ క్యాండిడేట్కి రైట్ టైంలో చేస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఎక్సోజోమ్స్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అంటే ఎక్సో అని కమెంట్ చేయండి, EXO ఆర్ కలర్స్ హెల్త్ కేర్ని విజిట్ చేయండి. మేము మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేస్తాం.